త్రిపురాంతకు సంబంధించిన ఎంపీటీసీ మాజీ ఎంపీపీ అయిన ఆర్ల ఆంజనేయుడిని నేను మిడ్ నైట్ కావాలని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. నిన్నటి నుంచి రాత్రి నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా వాళ్ళని కూడా కలవనీయకుండా ఒక టెర్రరిస్ట్ని, ఒక నక్సలైట్ని ఏ విధంగా దాచిపెడతారో ఆ విధంగా దాచిపెట్టి ఈ ఎర్రగొండపాలెం ఎస్ఐ గారు మరీ అనేక విధాలుగా ఇబ్బంది పెట్టారు. ఇక్కడ జరిగిన కేసులో ఒక ఎస్సీ అట్రాసిటీ కేసు ప్లస్ 109 రెండు రిజిస్టర్ చేశారు. అసలు ఎవరి అభ్యర్థి కేసు కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి అతను దెబ్బ తగిలినట్టు ఒక్కటి ప్రూఫ్ లేదు. దెబ్బ తగిలినట్టు తినాడ్చామంటే అట్లీస్ట్ చిన్న గాయమని ఉండాలి, ఒక గ్రీవెన్స్ ఉండన్న ఉండాలి, హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి. అసలు ఏమీ లేకుండా హ్యాపీగా తిరుగుతున్నాడు. అటువంటి వ్యక్తి ఇచ్చిన కంప్లైంట్ని ఎంక్వైరీ చేయకుండా నిర్బంధం ఇచ్చేసి కావాలని 27వ తేదీ ఎంపీపీ ఎలక్షన్ ఉంది కాబట్టి ఈ క్యాండిడేట్ ఎంపీపీ అభ్యర్థి కాబట్టి కావాలని ఒక రాజకీయం కోసం, ఒక ఎంపీపీ కోసం, ఒక ఎంపీపీ పోస్ట్ కోసం కావాలని నాటకీయ పరంగా టీడీపీ వాళ్ళు 100 మంది కలిసి అదేవిధంగా ఈ ఎస్ఐ కూడా కలిసి మూకుమ్మడిగా అరాచకం చేసి ఇతను నిర్బంధం చేస్తున్నారు. మేము పూర్తిగా ఖండిస్తున్నాము. ఇంతకన్నా దౌర్జన్యం ఇంకేమీ లేదు. ఒక ఎస్ఐ అతని విధులను పూర్తిగా మర్చిపోయి ఒక టీడీపీ కార్యకర్తలాగా పనిచేసి కావాలని వైసీపీ కార్యకర్తలని ఎలక్షన్ జరగనీయకుండా ఈ క్యాండిడేట్ అరెస్ట్ చేసి లోపలేస్తే ఈజీ అయిపోతుందని చెప్పి కావాలని కుట్ర చేస్తున్నారు. మేము లీగల్ సెల్తో మాట్లాడాం. అతను బెయిల్ కోసం కృషి చేస్తాము. మేము ఎప్పుడు ఈ కుటుంబానికి కూడా అండగా ఉంటాం తెలియజేస్తాం. ఈరోజు ఈ పోలీస్ స్టేషన్ దగ్గర పొద్దుటి నుంచి నాటకీయ పరిణామాలు అనేకం చోటు చేసుకున్నాయి. అర్ధరాత్రి ఆళ్ల ఆంజనేయరెడ్డి గారు దాదాపు 2 సార్లు ఎంపీపీగా జెడ్పీటీసీగా చేసినటువంటి సీనియర్ లీడర్ త్రిపురాంతకం నాయకుడిని తీసుకొచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వన్ సైడ్గా ఏదో ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం ఇన్ఛార్జి చెప్తాడు, ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ వారు దాన్ని అమలు పరుస్తారనేటటువంటి విధంగా ఆయన్ని రోజంతా నిర్బంధించటం. రోజంతా ఎందుకు నిర్బంధించారని మేము వచ్చి చూస్తే ఎవరో ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారని ఇప్పుడు అన్నగారు చెప్పినట్టుగా, ఇంకొకటి హత్యాయత్నం చేశారని. హత్యాయత్నం చేశాడు అని చెబుతున్నటువంటి వ్యక్తికి కానీ లేదా ఎవరి మీద అయితే దాడి చేశారని చెప్తున్నారో విక్టిమ్కి కానీ చిన్నపాటి ఘాటు కాదు, గీత కూడా లేదు. మరి ఏ విధంగా కేసు రిజిస్టర్ చేస్తారు? ఏ విధంగా ఎంక్వైరీ లేకుండా చేస్తారు? ఏ విధంగా ఎవరు చూసినటువంటి వ్యక్తులను కూడా ఎంక్వైరీ చేయకుండా, సాక్షులు లేకుండా ఒక ఓసీ సామాజిక వర్గం వ్యక్తి పైన ఎంపీపీ, మా ముఖ్యంగా త్రిపురాంతకం మండలంలో ఎంపీపీ వీరి అభ్యర్థి 18 మందికి 18 మంది ఎంపీటీసీలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలు. ఏ విధంగా తెలుగుదేశం గెలుస్తుంది? ఏ విధంగా తెలుగుదేశం గెలవదు. కాబట్టి ఒకరికి కండ వేశారు. రీసెంట్గా ఒక ఎంపీటీసీకి ఇన్ఛార్జ్ ఎంపీపీ చేశారు. అదే కొనసాగించుకోవాలి అంటే ఎవరిని కూడా ఎలక్షన్స్కి రాకుండా వారిని భయభ్రాంతులకు గురి చేయాలి. దానిలో భాగంగానే పెద్దవాడైనటువంటి సీనియర్ నాయకుడైనటువంటి ఆళ్ల ఆంజనేయరెడ్డి గారి మీద కానీ కేసు పెట్టి ఆయన్ని లోపల కానీ వేస్తే భయపడి మిగిలినటువంటి ఎంపీటీసీలు ఎవరు కూడా రారు అనేటటువంటి ఒక తప్పుడు ఉద్దేశంతో పోలీసుల్ని అడ్డం పెట్టుకొని ఈ విధంగా చేయడం అనేది నిజంగా ఇది ఒక తప్పుడు సంస్కృతి. ఈ సంస్కృతిని ఈ ఎర్రగొండపాలెంలో కొనసాగిస్తున్నటువంటి ఇన్ఛార్జి గారు రాజకీయంగా ఎంత దిగజారి వారు ప్రవర్తిస్తున్నారో అర్థమవుతుంది. ఈరోజు మీరు ఎట్లా గెలుస్తారు? మీరు గెలవడానికి కారణం ఏంటి? మీకు ఎవడన్నా ఒక్క ఎంపీటీసీ ఉన్నాడా? ఒకవేళ మీరు ఉన్నటువంటి వాడిని లాక్కోవాలి అని అనుకుంటే ఈ ఎలక్షన్స్ ఎందుకు? ఈ అడ్డగోలు పంచాయతీలు ఏంటి? ఇట్లా కుటుంబాలను నడి రోడ్డు మీదకి ఈడ్చి ఈ గందరగోళం సృష్టించడం ఏంటి? రాజకీయం అంటే ఇదేనా? ఈ విధంగానే మోసం చేస్తూ ప్రజల్ని మీరు కాలాన్ని గడిపేస్తారా? ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత మంది మీద కేసులు, గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి విష సంస్కృతి ఎర్రగొండపాలెంలో లేనే లేదు. ప్రతి ఒక్కరు కూడా సామరస్యంగా ఆ ఎలక్షన్స్ చేసుకున్నామా, తర్వాత అందరం కలిసి ఉన్నామా అనే విధంగా ఉండేది. ఇతను వచ్చిన తర్వాత చిచ్చులు పెట్టడం, ఇలాంటి దుర్మార్గపు రాజకీయం చేయటం, ఈ విధంగా అక్రమ కేసులు కట్టడం, దానికి ప్రతి ఒక్కరిని పోలీసులతోటి బెదిరించటం.